వెల్కమ్ టు డియర్ సిడిపి ఆస్పిరెంట్స్. మీకు అందరికి తెలుసు న్యూట్రిషన్ ఉంది మీకు సిలబస్లో. సో ఇందులో మరీ ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, వైటమిన్స్ మీద క్వశ్చన్స్ పడే ఛాన్స్ ఉంటుంది. అందులో భాగంగా డైటరీ ఫైబర్, జనరల్గా ఫైబర్ అంటాం, బట్ ఇట్ ఈస్ డైటరీ ఫైబర్ అని అంటాము. ఇప్పుడు ఈ డైటరీ ఫైబర్ మీద కూడా క్వశ్చన్ పడే ఛాన్స్ ఉంటుంది. సో మనకు డైటరీ ఫైబర్ అత్యధికంగా దేంట్లో ఉంది అంటే, మనం చూసినట్టయితే ధాన్యాలలో, అన్పాలిష్డ్ గోధుమల్లో, పప్పుల్లో, బెంగాల్ గ్రామ్లో, ఆకుకూరల్లో, కరివేపాకులో, దుంపల్లో, క్యారెట్లో, కాయగూరల్లో, బ్రాడ్ బీన్స్లో, అలాగే గింజలలో, సోయాబీన్స్లో, పండ్లల్లో, సపోటాలు. సో కాబట్టి ఫుడ్ గ్రూప్ ఆధారంగా చెప్తున్నాను నేను. ఏ ఫుడ్ గ్రూప్లో, ఒక్కొక్క ఫుడ్ గ్రూప్లో ఏ ఫుడ్లో అత్యధికంగా మనకి ఫైబర్ లభిస్తుంది. రేపు పొద్దున ఎగ్జామ్ అన్ని రకాల ఫ్రూట్స్లోకి వెళ్ళి దేంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుందంటే సపోటా అనేది ఆన్సర్ చేయాలి. థ్యాంక్ యూ. డౌన్లోడ్ శ్రవణ్ సోషియాలజీ యాప్ ఫ్రమ్ ప్లే స్టోర్.